ఇల్లు నీట్ గా పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటదని నేను ఎక్కువగా నమ్ముతా. చాలా మంది మాకు ఈ ఇల్లు కలిసి రావటం లేదని అంటా ఉంటారు కదా. నేను కూడా ఒక్కొక్కసారి అలా ఎవరైనా అన్నారనుకోండి, ఓకే అయ్యుండొచ్చేమో అని నమ్మేదాన్ని. కానీ నా ఫ్రెండ్ చెప్పిన విషయానికి నేను షాక్ అయ్యానండి. అసలు ఏం చెప్పిందంటే, తన పెళ్ళైన కొత్తలో ఇల్లు రెంట్కు తీసుకున్నారు. పాలు పొంగించి సామాన్లు సర్దుతున్నారంట. ఇంకంతలో పక్కింటి ఆమె వీళ్ళు వచ్చారని చూసి వచ్చిందంట. మీరు కొత్తగా ఈ ఏరియాకి వచ్చారనుకుంటా, కాబట్టి మీకు ఈ ఇంటి గురించి తెలియదు అనుకుంటా. ఈ ఇంట్లో ఒక అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అప్పటి నుండి తెలిసిన వాళ్ళు ఎవరు ఈ ఇంటికి రారు. ఒకవేళ వచ్చినా ఎవరు ఉండలేదు. నిద్ర కూడా సరిగ్గా పట్టదంట. చెడు కలలు వస్తాయని చెప్పేవాళ్ళు అని పక్కింటి ఆమె మా ఫ్రెండ్ తో చెప్పింది. పక్కింటి ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత నా ఫ్రెండ్ కి ఫీజులు ఎగిరిపోయినాయి. నా ఫ్రెండ్ చెప్తుంటే నాకు కూడా భయం వేసింది. తర్వాత ఏం జరిగిందో తొందరగా చెప్పు అని తను అడిగా. నాకు భయం వేసి ఈ మాట మా ఆయనతో చెప్పి వేరే ఇల్లు చూడమన్నాను. ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు అంటే ఎలా దొరికిద్ది? అయినా మనం 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చేసాము, తర్వాత చూద్దాంలే అని 4 సంవత్సరాలు ఆ ఇంట్లోనే గడిపేశారు. ఆ 4 సంవత్సరాల్లోనే ఆ ఇంట్లోనే ఉండి వీళ్ళు ఒక భూమి కొని